ఒక మంచి మెసేజ్, ఒక మంచి కాజ్తో, అంటే ఈరోజు బర్నింగ్ ప్రాబ్లమ్ సొసైటీలో, సమాజంలో ఏదైతే చాలా స్ట్రాంగ్ బర్నింగ్ పాయింట్ ఉందో దాని మీద ఈ సినిమా దాన్ని బేస్ చేసుకొని కథని తీసుకున్న డైరెక్టర్. నాకు అశ్విన్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. కోర్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో, అంటే ఇప్పుడు సమాజంలో ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. ఒక సబ్జెక్ట్ అనేది మనం ఈ సినిమా గురించి తీసుకున్నామంటే ఒక డిఫరెంట్ కాన్సెప్టు. మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, థింకింగ్ ఆఫ్ వే డిఫరెంట్ టైప్లో. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాడు, ఆ తర్వాత నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా ఆలోచిస్తాడు. ఆ మైండ్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, ఆ ఆలోచన ఎంతవరకు కోల్పోతుంది జీవితాన్ని అనేదాన్ని ఒక మెసేజ్ రూపంలో చెప్పి కనీసం కొంతమంది కన్నా మనం ఈ మెసేజ్ని పోస్ట్ చేయగలం. ఆ మెయిన్ ఓకే అలాగే జనతా గ్యారేజ్ కూడా పుష్ప విక్రమ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. అది ఫెరోషియస్, ఇది బృందావనం కూడా చాలా బాగుంది. అన్నిట్లో ఉంది, వాళ్ళు చేసిన ప్రతి విక్రమార్కుడు ఇంట్లో వాళ్ళు కూడా భయపడి ఉంటారు. రండి మేడం, డాక్టర్ తెలుసు. పలంనేరు మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు పలంనేరులో రెండో రోజు షూట్ జరుగుతుంది. ది బ్రెయిన్ అనే మూవీ. మనకి ఇందులో ముఖ్య క్యారెక్టరు అజయ్ సార్ చేస్తున్నారు. సపోర్టింగ్ రోలు మెయిన్ లీడ్ క్యారెక్టరు కాజూరు బాలాజీ, చరణ్ గారు బాలాజన్న కొడుకు, కాజూరు బాలాజన్న కొడుకు చరణ్ చేస్తున్నారు. అలాగే ప్రొడ్యూసరు జయచంద్ర గారు, మా కో ప్రొడ్యూసర్ ఉమాశంకర్ గారు, తర్వాత మన జయప్రకాష్ రెడ్డి గారు సీనియర్ ఆర్టిస్టు, మంచి నటుడు. ఆయన లేరు కానీ వాళ్ళ డాటర్, వాళ్ళ హస్బెండ్ సారు రాజశేఖర్ గారు ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఇంకా ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్లు చాలామంది ఉన్నారు. దగ్గరలోనే వాటిని అన్ని కూడా మీడియాకి కానీ ప్రతి ఒక్కదానికి తెలియజేస్తాం. సో ఒక సబ్జెక్ట్ అనేది మనం ఈ సినిమా గురించి తీసుకున్నామంటే ఒక డిఫరెంట్ కాన్సెప్టు. మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, థింకింగ్ ఆఫ్ వే డిఫరెంట్ టైప్లో. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాడు, ఆ తర్వాత నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా ఆలోచిస్తాడు. ఆ మైండ్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, ఆ ఆలోచన ఎంతవరకు కోల్పోతుంది జీవితాన్ని అనేదాన్ని ఒక మెసేజ్ రూపంలో చెప్పి కనీసం కొంతమంది కన్నా మనం ఈ మెసేజ్ని పోస్ట్ చేయగలం. ఆ మైండ్ ఆలోచనల్ని సక్రమంగా ఉంచుకుంటే జీవితం బాగుంటుంది, ప్రతి ఒక్కరిది బాగుంటుంది, లైఫ్ అనేది మంచిగా లీడ్ చేయొచ్చు అనేది మన అజయ్ సార్ తోటి ఆడియన్స్కి చెప్పిద్దామని, ఒక మంచి మెసేజ్ చెప్దామనేసి, వాస్తవాలని దగ్గరగా, హంగు ఆరబాటాలు అనేవి ఎక్కడ లేకుండా వాస్తవాలకు దగ్గరగా ఈ చిత్రాన్ని తీస్తున్నాము. సో దీనికి ఇక్కడ ఇది రెండో రోజు. నిన్న మన గుడియాతం రోడ్డు గడ్డూరు కాలనీ దగ్గర చేసాము, ఒక హౌస్లో మంచి సిచ్యువేషన్స్ చేసాము. ఇక్కడ మన కో ప్రొడ్యూసర్ అయినటువంటి ఉమాశంకర్ గారు వాళ్ళ అన్నయ్య, మా అన్నయ్య గిరన్న వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తున్నాము. ఇంకా మెయిన్ కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇక్కడే ఇంకా ఒక 4 రోజులు షూటింగ్ అనేది జరుగుతుంది. సో ఎక్కడ కానీ పలంనేరు ప్రజలు మంచి సపోర్ట్ చేస్తున్నారు, ఏ ఇబ్బంది పెట్టకుండా మాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పలంనేరు ప్రజలందరికీ నా తరఫున ఇక్కడే ఇది చేశాము. సో ఇది నాది 4th మూవీ. లాస్ట్ టైం కూడా వృషభ ఇక్కడే షూటింగ్ చేశాము. మంచిగా సపోర్ట్ చేశారు అందరూ. సో మీరందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మా సారు చెప్తారు. అలాగే ఇది మధ్యప్రదేశ్, హైదరాబాదు. ఇంకా దీంతో లాస్ట్ టైం షూటింగ్లో కూడా అజయ్ ఘోష్ గారు, జ్యోతి గారు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ మాకు మంచి ఫస్ట్ లుక్ తోటి మీ ముందుకి తీసుకొస్తాననేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాకు వచ్చి షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా గురించి సంబంధించి చెప్పాల్సినంత అశ్విన్ మొత్తం చెప్పేశారు మా డైరెక్టర్ గారు.
ఒక మంచి మెసేజ్, ఒక మంచి కాజ్తో, అంటే ఈరోజు బర్నింగ్ ప్రాబ్లమ్ సొసైటీలో, సమాజంలో ఏదైతే చాలా స్ట్రాంగ్ బర్నింగ్ పాయింట్ ఉందో దాని మీద ఈ సినిమా దాన్ని బేస్ చేసుకొని కథని తీసుకున్న డైరెక్టర్. నాకు అశ్విన్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. కోర్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో, అంటే ఇప్పుడు సమాజంలో ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి, దాని మీదే సినిమా తీసుకున్నాం పర్టికులర్గా. ఇక్కడ చిత్తూరు, ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు, పలమనేరు కానీ చిత్తూరు కానీ అందరూ కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ టు చరణ్, జయచందర్, అలానే వీరశంకర్, ఇంకా ప్రొడ్యూసర్ ఉమాశంకర్ గారు ఉన్నారు, గిరి గారు, వీళ్ళ ఇంట్లో షూటింగ్ చేస్తున్నాం, మా ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ ఈయన. సో హ్యాపీ అండి, హ్యాపీ. చిత్తూరులో షూట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ లుకింగ్ ఫార్వర్డ్, మళ్ళీ వచ్చి కూడా షూట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన అజయ్ సార్ అంటే అందరికీ సుపరిచితులు. తన నటనా చాతుర్యంతో ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కాకుండా బాలీవుడ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మేమేదో ఢిల్లీ వెళ్తుంటే ఆ విక్రమార్కులో నటించిన ఆ సార్ సూపర్ అంటారు. ఆయన మన పలమనేర్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ది బ్రెయిన్ షూటింగ్కి వచ్చినారు. వారికి, ఇక్కడ నిర్మాతలకి, డైరెక్టర్లకి, ఎవరెవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, ఆర్టిస్టు, ప్రతి ఒక్కరికి కూడా పలమనేర్ ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే మన డైరెక్టర్ అశ్విన్ కామరాజ్ గారు మన ప్రాంత వాసుడే, మా అన్న కొడుకే. ఇక్కడ ఎన్నో సినిమాలు చేసినా కూడా ఈ ప్రాంతంపై నుండి అభిమానంతో ఖచ్చితంగా మన పలమనేరుని చూపించాలని అతని తాపత్రయంతో ఎప్పుడు చేస్తున్నారు. ఇది ఒక మంచి సబ్జెక్టు నాకు కూడా చెప్పినారు. దాంట్లో అజయ్ సార్ గారిని, వాళ్ళ టెక్నీషియన్ ఎంచుకున్నప్పుడే నేను అనుకున్నాను, ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధించాలని, వీళ్ళకి అందరికీ మంచి పేరు చేయాలని. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా కూడా కొంతమంది రావాలా, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు పలమనేరు అంటే ఎవరైనా కూడా ఈ ప్రాంతాన్ని అభిమానిస్తారు. ఇప్పుడు అజయ్ సార్ కూడా సేమ్ అదే మరి, ఇక్కడ మనుషుల్ని, మంచి మనసుల్ని, ఈ ప్రాంతాన్ని, వాతావరణం కాబట్టి వాళ్ళు ఇక్కడ చేయని దానికి కూడా మీ సినిమా హిట్ కావాలని, మీరు మీ రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా, పేరు ప్రఖ్యాతులను కూడా మీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా మళ్ళీ మా పలమనేరు ప్రాంతానికి ఇటువంటి సినిమా షూటింగ్లు లొకేషన్ రావాలా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. వాటర్ ఫాల్స్, ఓల్డ్ బిల్డింగ్, హిస్టారికల్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి ఈ ఏరియాలో. మరీ ముఖ్యంగా మిమ్మల్ని చూసాక చాలా మంది వస్తూ ఉంటారు. అంటే మీరు అభిమానము, మీరు అందరితో చిరునవ్వుతో స్వాగతిస్తున్నారు కాబట్టి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అజయ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. కూడా అన్ని భావించకూడదు, వాళ్ళకి వర్క్ లో ఉంటారు కాబట్టి మనం తీసుకుంటాం. సుధాకర్ అన్న వచ్చే పక్కన ఇంకొక ఆస్కారం వచ్చాను తీసినాను తొందరగా అయిపోవాలా. పదండి మీరు తీసుకున్న వాళ్ళు వచ్చేయండి. వచ్చండి సడన్గా వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళకి షెడ్యూల్ ఏదైతే ఉంటుంది ఆ టైమింగ్. ఓకే వచ్చాను, తీసాను. వచ్చాను తీసుకున్నారు కొంచెం సైడ్ దూరం వెళ్ళండి వాళ్ళకి. ఓకే అలాగే మా సాయి మేడం సైడ్ చెప్పలేదు డైరెక్టర్ గారు చెప్తాను. నాకు వహిస్తున్నటువంటి మన పలమనేరు మన స్థానికుడు అశ్విన్ కామరాజ్ గారికి స్వాగతం, సుస్వాగతం. నువ్వే ఇస్తున్నా ఉమాశంకర్ వాళ్ళ డాక్టర్ ఉమాశంకర్ తీసుకొని సరే వెళ్ళండి. బాగా తీసుకో.
ఓకే